హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. ఆంధ్రప్రదేశ్లో వచ్చే నెలలో ఖాళీ కాబోతున్న 4 రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లుగానే తెలుస్తుంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించి 3 రాజ్యసభ సభ్యుల పదవీ కాలం వచ్చే నెలలో ముగియబోతుంది. వాళ్ళు ఎవరంటే అయోధ్య రామిరెడ్డి, అలాగే పరిమల్ నత్వాని, అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్, అలాగే టీడీపీ నుంచి సానా సతీష్ రాజ్యసభ పదవీ కాలం కూడా పూర్తి కాబోతుంది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఈ 4 స్థానాలను కూటమి సభ్యులతో భర్తీ చేయబోతున్నారు. అయితే కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీకి 1, టీడీపీకి 2, అలాగే బీజేపీకి 1 రాబోతున్నాయి. ఇక ఎవరెవరికి రాబోతున్నాయి అనే దానిపైన మనకున్న సమాచారం ప్రకారం టీడీపీ నుంచి 2-3 ఆశావాహులైతే తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీకి రాబోతున్న రెండిట్లలో ఒకటి సానా సతీష్కి రెన్యువల్ చేయబోతున్నారు. అలాగే మరొక స్థానాన్ని భాష్యం విద్యా సంస్థలకు సంబంధించినటువంటి అధినేతకు ఈ అవకాశం ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే ఎస్సీ కోటాలో ఇవ్వాల్సి వస్తే మాత్రం వర్ల రామయ్య పేరు కూడా వినబడుతుంది. అలాగే చూస్తే జనసేన పార్టీ నుంచి నిన్న మొన్నటి వరకు లింగమనేని రమేష్ పేరు వినబడింది. అలాగే మరో వ్యక్తి పేరు వినబడుతుంది. టాలీవుడ్లో వరుసపెట్టి సినిమాలు తీస్తున్నటువంటి నిర్మాత టీజీ విశ్వప్రసాద్ పేరు కూడా వినబడుతుంది. ఆయనను జనసేన పార్టీ నుంచి రాజ్యసభకు పంపించాలనే ఒక ఆలోచన చేస్తున్నట్లుగా ఒక సమాచారం అయితే లీక్ అవుతా ఉంది. ఇక మరో పేరు కూడా వినబడుతుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త బండారు నరసింహారావు పేరు కూడా వినబడుతుంది. ఈ 3 ఒకరిని రాజ్యసభకు పంపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ 3 ఎవరో ఒకరు రాజ్యసభకు జనసేన పార్టీ నుంచి వెళ్ళడం ఖాయంగా కనబడుతుంది. ఇక చూస్తే బీజేపీ నుంచి ఇప్పటికే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. అన్నమలై, తమిళనాడుకు సంబంధించినటువంటి బీజేపీ నాయకుడు అన్నమలైని బీజేపీ ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించాలనే ఆలోచన చేస్తున్నారు. ఆల్మోస్ట్ అది కన్ఫర్మ్ అయినట్లుగా మనకైతే క్లియర్గా సమాచారం ఉంది. అలా రేపు వచ్చే నెలలో ఖాళీ అయ్యే 4 రాజ్యసభ స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీకి 2, జనసేనకు 1, బీజేపీకి 1 కన్ఫర్మ్ అయిపోగా బీజేపీ నుంచి అన్నమలై కన్ఫర్మ్ అయిపోయారు. జనసేన పార్టీ నుంచి 3 ఎవరో ఒకరిని ఫైనల్ చేసే అవకాశం ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి వర్ల రామయ్య కానీ భాష్యం విద్యా సంస్థలకు సంబంధించినటువంటి అధినేతకు కానీ అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి సానా సతీష్ను రెన్యువల్ చేయబోతున్నట్లుగా మనకైతే ఒక సమాచారం అయితే ఉంది. ఇది సంగతి.